హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ కూలీ ఎట్లుందంటే యావరేజ్. నాకు అంతే అయితే ఎక్కలేదు. లోకేష్ కనకరాజు అనుకున్నంత తీయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లాగ్ అయిపోయింది సినిమా. 2 hours 54 minutes, ఆల్మోస్ట్ 3 hours. నాతో కాలేదు అంత లాగ్. అన్ని క్యారెక్టర్లు ఎందుకు పోయా? ఆ క్యారెక్టర్లు పెట్టుకొని అంత క్యారెక్టర్లని మనము ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ స్టోరీ బిల్డింగ్ చేసుకునే వారికి మొత్తం సాయంత్రం అయిపోతుంది. అట్లా సినిమా మొత్తము స్టోరీ బిల్డింగ్కే సరిపోతుంది. అక్కడ ఏం లేదా అంటే యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ కరెక్ట్ టైంలో పడ్డాయి. కానీ మనకి అన్వాంటెడ్ సీన్స్ కూడా అంతే ఉన్నాయి. ఎందుకంటే మౌనికా సాంగ్ అదేదో పెట్టాలని చెప్పి ఆ ఎంటర్టైన్మెంట్కి ఫస్ట్ హాఫ్లో పెట్టేసారు. సో మనకి మిగతాది వచ్చేసి రజనీకాంత్ క్యారెక్టరైజేషన్ ఎట్లయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే హీరో కాబట్టి అక్కడ మొత్తం స్టోరీ బిల్డింగ్ అంతా ఆయన చుట్టే జరుగుతుంది కాబట్టి ఆయన స్టోరీ బాగానే ఉంటుంది. అట్లా మనకి మిగతా వాళ్ళ క్యారెక్టర్ ఆమీర్ ఖాన్ కానీ నాగార్జున క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ లెంత్ అయిపోయినాయి బాగా. ఇవన్నీ ఇంటర్లింక్డ్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ లెంత్ అయిపోయి మనకి ఆ స్టోరీ చాలా లాగ్ అయిపోయి మనకి సినిమా చూడబుద్ధి కాదు ఫస్ట్. ఎందుకు అంటే చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్లో మనకి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు మనకి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఎవరు ఏంది అని తెలుసుకోవడానికి మనకి ఫస్ట్ హాఫ్ అంతా అయిపోతుంది. అంత ల్యాగ్. తర్వాత మనకి ఏం లేదు ఆ సినిమా అంటే ఉంది. అక్కడక్కడ మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. సస్పెన్స్ బిల్డ్ చేస్తారు అంటే ట్రై చేస్తున్నారు. సస్పెన్స్ క్యారెక్టరైజేషన్స్ బాగా రాసుకున్నారు. స్టోరీ పరంగా కానీ చూపించడం విజువల్స్ కానీ అంత బాగానే ఉంది. కాకపోతే ఈ క్యారెక్టర్స్ లెంత్ ఎక్కువైపోయింది. అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చింది. క్యారెక్టర్స్ లెంత్ ఎక్కువైపోయి మనకి ఎక్కడ ఏం జరుగుతుందని కన్జ్యూమ్ చేసుకునే లోపే కొత్త క్యారెక్టర్స్ వస్తాయి, కొత్త స్టోరీ బిల్డ్ అవుతుంటుంది. మళ్ళీ నా ఇది అనేసి ఇట్లా మొత్తం లాగ్ అవుతుంటుంది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చింది. మిగతాది అంటే సాంగ్స్, పవర్ హౌస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై అనిరుద్ధ్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ బాగా బిల్డ్ చేసుకున్నారు. అంటే అనుకొని బాగా రాసుకున్నారు మ్యూజిక్ కానీ ఇక్కడ ఏం రావాలని చెప్పి. సో ఈ పార్ట్లు వదిలేస్తే మిగతాదంతా సినిమా బాగాలేదు. మెయిన్ చెప్తున్నా. సో మూవీ బాగాలేదు అంటే మూవీ యావరేజ్, 1 time వాచబుల్. అక్కడ తమిళనాడులో మాత్రం పండగ చేసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే రజనీకాంత్ అంత బాగా చూపించాను. సో మనకి ఇక్కడ అంటే నాగార్జున ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. సో ఫైనల్ వర్డిక్ట్ సినిమా ఎట్లుందంటే సినిమా యావరేజ్ ఉంది, 1 time వాచబుల్. మనం రజనీకాంత్ కోసం చూడవచ్చు. నాగార్జున క్యారెక్టర్ కూడా కొత్తగా ఉంది కాబట్టి నాగార్జున కోసం కూడా చూడవచ్చు. 1 time వాచబుల్. సో అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, పండగ చేసుకుంటారు వాళ్ళు. ఈ మంత్ అంతా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో సేయింగ్ దట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.